అందరికీ నమస్తే. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో ఆకాశరాజు వద్దకు రాయిబారిగా వకుళామాలిక చేరుట. వకుళామాత వరాహస్వామికి వివరములు తెలిపి ఆశీర్వాదములు పొంది శేషాద్రి నుండి బయలుదేరి నారాయణపురము చేరి ఆకాశరాజు అంతఃపురము ప్రవేశించి ఆకాశరాజును ధరణీదేవిని కలుసుకొన్నారు. ఆకాశరాజు ధరణీదేవి వకుళామాతకు నమస్కరించి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవు యోగి వలె కనబడుతున్నావు. నీ నివాస స్థానమేది? ఏ కార్యార్థమై ఇచ్చటకి వచ్చితివి? దయచేసి సెలవిండు అనెను. అందులకు వకుళామాలిక, రాజా, ఈ సమీపమున ఉన్న శేషాచలమందు నేను నివసించుచున్నాను. నా నామధేయము వకుళామాలిక. నా కుమారుని పేరు శ్రీనివాసుడు. నా కుమారుడు 3 లోకములకు ఏలగలిగిన శక్తిగల సంపన్నుడు. ప్రస్తుతం అతనికి సిరి సంపదలు దూరమై ఉన్నవి. నా కుమారుడు మీ పుత్రిక పద్మావతిని చూసి ప్రేమించెను. అతడు పద్మావతిని వివాహమాడదలచెను. అందులకై ఇచ్చటకు వచ్చి తిని. అతడు శ్రీహరి అంశము కలవాడు. మీ పుత్రికను మా చిరంజీవికిచ్చి వివాహము గావించినచో మీరు ధన్యజీవిలవుటయే కాక పరమ పవిత్రమై మోక్షము పొందుట నిశ్చయంబు అన్న ఆమె వాక్కులకు ఆకాశరాజు ధరణీదేవి ఆనందభరితులై, మాత, మా పెద్దలందరికీ తెలియచేయమని శీఘ్రముగా మీకు తెలియపరచెదను అని నుడువ రాజదంపతులను ఆశీర్వదించి అచట నుండి బయలుదేరి శేషాచలము చేరుకొనెను. సుఖయోగిని ఆకాశరాజు రప్పించుట. ఆకాశరాజు వకుళామాలను సాగనంపి తన తమ్ముడైన తొండమానుని పిలిచి, సోదరా, మన గురువైన సుఖమహర్షిని గుణిరమ్ము. వారితో మన పద్మావతి వివాహమును గూర్చి సంప్రదించవలేననగా తొండమానుడు వెళ్ళి సుఖయోగిని వెంటబెట్టుకుని వచ్చెను. ఆకాశరాజు సుఖమహర్షిని పూజించి, మునీంద్ర, ఆది వరాహ క్షేత్రమునందు నివసించు శ్రీనివాసునకు నా కుమార్తె పద్మావతిని పెండ్లి చేసి ఇవ్వమని వకుళామాత కోరిన విధానము, ఇది వరలో జరిగిన నారద మహర్షి సంభాషణలు, వనములో పద్మావతికి జరిగిన విషయములు, సోది సింగి వాక్కులు, పద్మావతి అభిప్రాయములు సుఖయోగికి వివరముగా తెలిపి మీ అభిప్రాయమును తెలియజేయవలసినని కోరెను. సుఖయోగి, రాజేంద్ర, నీవు పుణ్యపురుషుడవు. శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. నీకు అల్లుడగుటచే నీ జన్మ సార్థకమైనది. కావున ఆలస్యము చేయక శుభముహూర్తమును నిర్ణయించి వివాహము జరిపించమనెను. సుఖమహర్షి పలుకులు విన్న ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుధానుడు మహదానంద భరితులైరి. సుఖమహర్షి శుభలేఖను తీసుకుని శ్రీనివాసుని దర్శించుట. రాజదంపతులు పెండ్లి చేయుటకు నిశ్చయించుకొని దేవగురువైన బృహస్పతిని, ఋషీశ్వరులను రప్పించి జరిగిన సంభాషణలను వివరముగా చెప్పి లగ్నపత్రికలు మీ చేత వ్రాయించవలేనని ఆకాశరాజు వినయపూర్వకముగా ప్రార్థింప, బృహస్పతి సంతసించి, శ్రీమన్నారాయణుని పెండ్లి పత్రిక నేను వ్రాయుట వలన ధన్యుడినైతిని. రాజా, శ్రీహరియే నీకు అల్లుడగుట నీ పూర్వజన్మ ఫలము. నీ వలన సర్వ మానవకోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషార, సిద్ధ, సాధ్య, యక్షకులకు, పండిత, గాయక, కవి శేఖరులకు సహితము నీ వలన శ్రీమన్నారాయణుని చూసి భాగ్యము కలుగును అని లగ్నపత్రిక వ్రాయించుటకు ముందు పంచాంగము తీసుకుని శ్రీనివాసుని పద్మావతికి నామ నక్షత్రములను గణన చేసి లగ్నశుద్ధి చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము సుముహూర్తము నిశ్చయించి ఆకాశరాజునకు తెలియజేయగా, రాజు పరమానంద భరితుడై ఆ శుభలేఖను మీరే వ్రాయవలసినదిగా ప్రార్థింప, బృహస్పతి లగ్నపత్రిక ఇలా వ్రాసెను. శ్రీ శ్రీ శేషాచలవాసుడైన శ్రీనివాసునకు ఆకాశరాజు వ్రాయించిన శుభలేఖ విశేషములు ఏమనగా, ఆర్య, తమ విషయములెల్లా పెద్దలైన వలన విని సంతోషించినాము. కావున తమకు నా పుత్రిక పద్మావతి నొసంగి వివాహము జరిపించ సంకల్పించిన వాడా, అందులకి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము సిద్ధయోగమునందు ముహూర్తము పెద్దలచే నిర్ణయించబడినది. కాన తాము తమ బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాదే మెసంగబడు కన్యాదానము స్వీకరించి
మమ్ములను కృతార్థులను చేయు ప్రార్థన. ఇట్లు నారాయణపురవాసి ఆకాశరాజు ఈ విధముగా శుభలేఖ వ్రాయించి ఆకాశరాజు సుఖమహర్షికి అందించి, మునీంద్ర, మాకు మీరు పూజనీయులు కావున ఈ వివాహ శుభలేఖను శ్రీనివాసునికి అందించి ప్రత్యుత్తరము తీసుకుని రావలేనని ప్రార్థించుచున్నాను అనగా, సుఖమహర్షి సంతోషముతో బయలుదేరి శేషాచలము శ్రీనివాసుని దర్శించగా సుఖమహర్షికి నమస్కరించి అతిథి మర్యాదలు చేసెను. వకుళమాలిక ఇచ్చిన ఫలాదులను సుఖమహర్షి భుజించి ప్రయాణ బడలికను తీర్చుకొని ఆకాశరాజు పంపిన శుభలేఖను శ్రీనివాసునికి అందించెను. శ్రీనివాసుడు శుభలేఖను చదువుకొనిన పిమ్మట మందహాసముతో సుఖమహర్షిని అనేక విధముల కొనియాడెను. శ్రీనివాసుడు ఆకాశరాజునకు ప్రత్యుత్తరం బిచ్చుట. శ్రీ శ్రీ మన్మమండలేశ్వర రాజాదిరాజ రాజశేఖరులైన ఆకాశరాజుగారి పాదపద్మముల సన్నిధికి శేషాచల నివాసి అయిన శ్రీనివాసుడు సంతసించి కృతజ్ఞతతో వ్రాయులేఖ విషయములు. మహారాజా, తాము వ్రాయించి పంపిన శుభలేఖను చూసి మహదానందమును పొందితిని. తాము నిర్ణయించిన లగ్నకాలము మేరకు నేను సపరివార సమేతుడనై వచ్చి తమరిచ్చు కన్యాదానమును ప్రమాణపూర్వకముగా స్వీకరింతునని మనవి చేసుకొనుచున్నాను. ఇట్లు శేషాచల నివాసి శ్రీనివాసుడు అని శ్రీనివాసుడు వ్రాసి సుఖమహర్షికి అందించెను. సుఖమహర్షి శేషాచలము వీడి నారాయణపురంబునకు వచ్చి శ్రీనివాసుడు పంపిన ప్రత్యుత్తరంబును ఆకాశరాజునికి ఇచ్చెను. ఆకాశరాజు ఆ ఉత్తరము చదువుకొని ఆనందభరితుడాయెను. సుఖమహర్షి రాజు వద్ద సన్మానము పొంది తన నివాసమునకు పోయెను. శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకొనుట. శ్రీమన్నారాయణుడు వైకుంఠమును విడిచి భూలోకము చేరి తదుపరి నారద మహర్షి వచ్చి శ్రీనివాసుకుని నమస్కరించెను. శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచితాసనముపై కూర్చుండబెట్టెను. నారదుడు శ్రీనివాసును చూసి, ఆర్తజన రక్షక పరంధామ, త్రేతాయుగములో వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయము ఆసన్నమైనది. నీ కళ్యాణ వేడుకను చూసు భాగ్యము కలిగించినందులకు ధన్యుడనైతిని అనగా, శ్రీనివాసుడు చింతాక్రాంతుడై, నారద, కళ్యాణమునకు కావలసిన ధనము నా దగ్గర లేదు. లక్ష్మి లేనందువల్ల చిల్లి గవ్వ కూడా ప్రస్తుతము లేనివాడనైతిని. ఈ పరిస్థితిలో ఏమి చేయుటకు పాలుపోవటలేదు. తగిన ఉపాయనము చెప్పవలెను కోరెను. అందులకు నారద మహర్షి, వనజనాభ, ఎందులకు చింతించిదెవు? నీవు కావలసిన ద్రవ్యమును కుబేరుని వద్ద అప్పు తీసుకుని వచ్చు కదా అని సలహానిచ్చెను. శ్రీనివాసుడు ఆలోచించి గరుత్మంతుని రప్పించి కుబేరునకు వర్తమానం పంపెను. గరుత్మంతుడు క్షణకాలములో కుబేరుని శ్రీనివాసుని చెంతకు చేరెను. నారదును కుబేరునితో, కుబేర, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరుగుచున్నది. అది నీకు తెలిసిన విషయమే గదా. అందులకు నీవు కొంత ధన సహాయము చేయవలేను. కావలసిన ధనమిచ్చి సార్థక చతురితుడవు కమ్ము అనగా, కుబేరుడు అందులకు సంతసించి 3364 కోట్ల రామనిష్కములనిచ్చి పత్రము వ్రాయించుకొనెను. ఇందుకు సాక్షులుగా బ్రహ్మ, ఈశ్వర, అశ్వత్థములు సంతకములు పెట్టిరి. శ్రీనివాసుడు కుబేరుని చూసి, భక్త కుబేర, నీవు ఇచ్చిన ధనమునకు కలియుగములో వడ్డీ చెల్లించుచు కలియుగ అంతమున వడ్డీ అసలు మొత్తము చెల్లించగలవాడును అనగా, నారదుడు కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయిరి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద గోవింద. ఆపదమక్కులవాడ, అనాథరక్షక, గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.